ఒక కవి తమాషాగా చెప్తాడు. సూర్యుడు పొద్దున్న ఇటు పక్క నుంచి బయలుదేరతాడండి తూర్పు వైపు నుంచి. ఎక్కడి దాకా వెడతాడు? పశ్చిమం దాకా వస్తాడు. ఆ వెళ్ళేటప్పుడల్లా ఏం చేస్తుంటాడు? సూర్యుడు పొద్దున్నుంచి సాయంకాలం దాకా కిరణాలని ప్రసరింపజేస్తూ ఉంటాడు. ఆ ప్రసరింపచేయడం ఎందుకోసం? ఎందుకంటే మనందరి కోసం కాదండి. ఆ కవి చెప్తాడే. ఎందుకోసం ఆయన ప్రసరింపజేస్తాడంటే, గతంలో ఒకసారి తన వంశంలో ఓ పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లవాడి పాదం సోకితే ధూళిగా పడుండేటటువంటి ఒక ఆమె కూడా స్త్రీ అయిపోయిందిట. మా వంశంలో వాళ్ళ పాదాలకి ఇంత గొప్ప శక్తి ఉంటుందని నాకు ఇప్పటిదాకా తెలీదు. రాముడు ఏ వంశం వాడు? సూర్యవంశమే కదా! మరి ఆయన పాదం తాకే కదా అహల్య అయింది. అంటే మా వాళ్ళ పాదానికి ఇంత గొప్పతనం ఉందా? నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదే. అయితే తప్పకుండా నేను కూడా ట్రై చేసి చూడాలి అని పాపం పొద్దున్నే అక్కడి నుంచి తూర్పు దిగించి బయలుదేరతాటండి. మధ్యలో కనిపించిన ప్రతి ధూళిని, ప్రతి రాయిని తంతు 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 అలా సాయంకాలం దాకా తిరుగుతాటండి. సరే ఇంకా ఆ తర్వాత నీరసం వచ్చాక ఇంకా ఆయన కనిపించకుండా పోతాడు. మళ్ళీ మర్నాడు పొద్దున మళ్ళీ ట్రై చేస్తాడని. ఏమో మా వంశపు పాదానికి ఉండే గొప్పతనం అంతటిది కనుక పోనీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాయైనా ఏ ధూళైనా ఒక స్త్రీని పైకి తేగలుగుతుందా అని ట్రై చేస్తాడండి సూర్య. సయేవాయం సూర్య సపది నిజ పదైర్గిరి శిలాం స్పృశన్ భూయో భూయో నఖలు కురుతే కామపి వధూం. ఇంతకాలం పాప ఆయన ట్రై చేశాడు కానీ ఒక్క రాయి కూడా ఎక్కడ ఆడదాని కింద మారలేదు. ఒక్క ధూళి కణం కూడా ఎక్కడ ఒక స్త్రీమూర్తిగా ఆవిర్భవించలేదు. ఎందుకో తెలుసునా? వంశంలో ఉండే వాళ్ళందరూ గొప్పవాళ్ళు కారండి. ఎప్పుడు కులే కశ్చిత్ ధన్య ప్రభవతి నర శ్లాఘ్య మహిమా. ఒక్కొక్క వంశంలో ఎవడో ఒక మహానుభావుడు వస్తాడు. వాడి వల్ల ఆ వంశం అంతా కీర్తివంతం అవుతుంది తప్ప ఆ వంశంలో వాడంతా అలా అయిపోతారేంటి? అంచేది ఆయన గారి వంశంలో కూడా ఆయనే మూల పురుషుడైనా ఆయన వల్ల కూడా ఏమీ కాదు. కానీ ఆ వంశంలో వచ్చిన ఒక్క పిల్లవాడు రాముడు తాకేటప్పటికి అది కాస్త అహల్య కూర్చుంది. కులే కశ్చిత్ ధన్య ప్రభవతి నర శ్లాఘ్య మహిమ. లోకమంతా కీర్తించ